JNTH వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడింది. స్పెషల్ సప్లీ అన్నా కూడా అదే అనుకోండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సో ఎగ్జామ్లో చేసేవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని చెప్పేసి. సో వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ ద వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్, దాని గురించి చెప్పదచ్చు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రిపుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు, మీకు ట్యూషన్ కోసం ఏదైనా కానివ్వండి. ఇక టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. అందులో పీడిఎఫ్స్ అన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఇక దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ముందు కొన్ని చెప్తాను, ఆ తర్వాత మిగతా చెప్తాను. ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే ప్లీజ్ పాస్ మీ, నాకు ఇంటర్నల్ మార్క్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి, లేకపోతే ఐ విల్ పే, లేకపోతే డబ్బులు పెట్టడం అలాంటివి చేస్తే మాత్రం మాల్ ప్రాక్టీస్ కింద పడిపోద్దండి. అది అయితే చేయొద్దు దయచేసి కూడా, ఎవరో కూడా ముందు చేయకూడదు అది. ఇక తర్వాత మార్జిన్లో లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ నెంబర్ వేయొద్దు బుక్లెట్లో, రైట్ సైడ్ కార్నర్లోనే వేయండి. ఎందుకంటే ఇవాళ రోజున వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది స్కానింగ్ కూడా చేస్తున్నారు ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్కి. సో అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రాశారనుకోండి, ఇట్లా మడత పెట్టినప్పుడు స్కానింగ్లో ఆ నెంబర్ మిస్ అయింది అనుకో, కుట్లు కనుక దాని మీద ఉంటే కనుక స్కాన్ అవ్వదు నెంబర్, క్వశ్చన్ నెంబరు రైట్ సైడే వేయాలి. ఓకేనా? సో నీట్నెస్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాలి, ఎక్కడా కూడా మధ్యలో స్పేస్లు వదలొద్దు. ఎప్పుడు చేసినా కూడా మీరు క్వశ్చన్ బాగా వచ్చిన దాంతోనే స్టార్ట్ చేయండి, అదే మంచి పని. ఓకేనా? సో ఇక రఫ్ వర్క్ ఏదైనా ఉంటే చివరిలో దానికి రఫ్ వర్క్ కింద పెట్టుకోండి, చివరి పేజీకి లాస్ట్ పేజ్ నెంబర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి, బబ్లింగ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి. మీ డీటెయిల్స్ ఏ పంతానా, మీ ఫోన్ నెంబర్లు కానీ మీ మార్కులు సంబంధించినవి కానీ ఏ పంతానా కూడా ఎక్కడా కూడా ఇవ్వద్దు. ఇచ్చారంటే అది మాల్ ప్రాక్టీస్ కేసు కింద పడిపోతుంది. నేను ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పేసి పెడుతుంటారు, అవి కూడా చేయొద్దు, ఆ పేపర్ వాల్యుయేషన్ కూడా వెళ్ళదు. ఓకేనా? సో బుక్లెట్ ఎక్కడా కూడా మీరు చింపొద్దు, పొరపాటును కూడా చింపినా ఒకళ్ళు డ్యామేజ్ అయ్యి వచ్చినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం అన్ని పేజీలు కరెక్ట్గా ఉన్నాయా. 40 అనుకోండి 40 పేజీలు, 36 అనుకోండి 36, 34 అనుకోండి 32 అనుకోండి 32 పేజీలు ఉన్నాయా లేవా, ఎక్కడ డ్యామేజ్ ఉందా, డ్యామేజ్ ఉంటే ఇన్విజిలేటర్కి ఇమీడియట్గా చెప్పేయండి. ఎందుకంటే చిరిగిన దానికి కూడా మాల్ ప్రాక్టీస్ కేసు వస్తుంది వాటి రోజున, అది నీ తప్పు కాకపోయినా సరే. అర్థమవుతుందా? నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనిపించేది వేరు, చేయని తప్పుకు శిక్ష అనిపించేది వేరు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈసారి. ఏంటంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కనుక మాల్ ప్రాక్టీస్ దొరికితే, మొన్న జూనియర్స్ దాంట్లో మొత్తం అంత ముందు వరకు రాసిన అన్ని ల్యాబులతో సహా మాల్ ప్రాక్టీస్ పెట్టేశారండి. ఒకే ఒక సబ్జెక్ట్ కాపీలో దొరికితే, అది స్లిప్పుల పరంగా అయినా చేతి మీద రాసుకున్నా, ఎలా ముందు దాంట్లో చూసినా వాళ్ళు ఇన్విజిలేటర్లు వచ్చేసరికి, అబ్జర్వర్ వచ్చేసరికి ఒక సబ్జెక్టు పెట్టి పంపించిన ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు మొత్తానికి మాల్ ప్రాక్టీస్ పెట్టేశారు. అంతకుముందు రాసిన మొత్తం కూడా మాల్ ప్రాక్టీస్ కింద పెట్టేశారు JNTU దాంట్లో. సో మాల్ ప్రాక్టీస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకోండి, ఇవి చేయకూడదు మీరు. అర్థమవుతుందా? సో ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకని చెప్పేసి, మీకు అదృష్టం ఏంటంటే 1.5 సంవత్సరానికి మీకు వన్ టైం ఛాన్స్ పడింది. సో అందుకని చెప్పేసి ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. 9 ఉన్నా పెద్ద కష్టమేం కాదు, 10 ఉన్నా పెద్ద కష్టమేం కాదు, ప్లాన్ చేసుకొని రాసుకోండి, ఛాన్సులు పొద్దాక రావు. ఇంకా ఒక్కోటి ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఏదో ఫ్రీ ఇస్తారు సర్టిఫికేట్, దానికోసం ఎదురు చూస్తున్నారు, చూడొద్దండి దయచేసి, ఎప్పుడు తప్పుడే. ఓకేనా? సో ఇలా చేసుకోండి, ఇవేనండి డూస్ అండ్ డోంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.